యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా రావాలా. స్ట్రైట్ మంచి డిస్కౌంట్స్ కూడా పెడతాడన్న. మీరు ఊహించని డిస్కౌంట్స్ అయితే పెడతాడు ఫ్యూచర్లో. సో దానికోసం ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపో. అయితే నాకు ఏం అర్థమవుతలే. హీరోకి పిచ్చి ఉన్నది, ఆ పిచ్చి ఎట్లా తగ్గియాలని చెప్పి డాక్టర్ చూస్తుంది. ఎందుకంటే మీ ఒక్కొక్క లైక్, మీరు ఒక్కొక్కళ్ళు కౌంట్, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది. కూడా నచ్చేటట్టు ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ న్యూ స్టఫ్స్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. లైక్ జై శ్రీరామ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసుంటారు. ఇవాళ నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ అన్న షాప్ ఓపెనింగ్ అవుతున్నది, సెలూన్ ఓపెనింగ్ అవుతున్నది. సో ఆల్రెడీ ప్యాక్స్ అయితే అయిపోయింది. కొంచెం వానపడేటట్టు ఉన్నది, కొంచెం మబ్బులుగా ఉన్నది. అందుకనే బ్యాగ్ తీసుకెళ్తున్నాను. బ్యాగ్లో ఒక జాకెట్ అంతే, ఇంకా నా స్టఫ్స్ అయితే ఉంటాయి, మైక్ అవి ఉంటాయి. సో 12కి రమ్మన్నాడు. టైం ఆల్రెడీ 1:15 అవుతుంది, చాలా లేట్ అయిపోయినాం. సో స్టార్ట్ అయిపోదాం, ఓకేనా? లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు ఏదైతే మీరు ఆడియో వింటున్నారో, ఆడియో నా బ్లూటూత్ మైక్లకి వస్తుంది. ఇన్స్టా 360కి కనెక్ట్ చేసుకున్నాను, వయా బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఆడియో ఎట్లా వస్తుందో తెలియదు, బేర్ విత్ మీ. ఒకవేళ ఆడియో మంచిగా రాకపోతే, కనెక్ట్ కాకపోతే జస్ట్ బేర్ విత్ మీ. ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నా ఫోన్లో నేను మ్యాప్స్ పెట్టుకున్నాను. సో లెట్స్ గో. మూసరు పడుతుంది లైట్ అంతే. ఓరి అబ్బా, రెండు తింటది పోయా. ఇంకో 7 minutesలో వెళ్ళిపోతాం. దగ్గర నుండి ఎక్కువ దూరం లేదు. సో కూకట్పల్లి మెట్రోకి అయితే వచ్చేసినాము. కూకట్పల్లి మెట్రో నుంచి యూటర్న్ అయితే తీసుకోవాలి కొంచెం ముందుకు వెళ్ళినాక. కూకట్పల్లి మెట్రో దాటినాక పిల్లర్ నంబర్ 770 కాడ యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా రావాలా. స్ట్రైట్గా వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎన్టీఆర్ అన్న విగ్రహం ఉంది, ఇంకోటి వివేకానందది కూడా ఉంది. ఈ వివేకానంద స్టాచ్యూ నుంచి లోపలికి రాగానే ఆడ ముందు ఏదైతే రెడ్ కలర్గా వైష్ణవియా ఏంది వాసిరెడ్డి అని ఉందో అదే. అన్నీ ఏడుందో ఇదే చూపిస్తుంది. ఇదేనా ఇండియన్ ట్రెండ్స్ అని రాసింది కదా, అదే ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ పెట్టచ్చు అని అన్నాడు కదా. ఒట్టి చేతులతో పోతే మంచిగా ఉండదు గాయస్. సో ఒట్టి చేతులతో పోయే బదులు స్వీట్స్ ఏమైనా తీసుకుందాం, ఓకేనా? లెట్స్ గో.
యా సో మన సెలూన్ అయితే ఇంకా కొంచెం రెనోవేషన్ అయితే పెండింగ్ ఉన్నది. సో నేను అట్లా సంవత్సరం చూపించడం నాకు ఇష్టం లేదు. కంప్లీట్గా అయిపోయినాక దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తాను. అంతే లోపల మన సెలూన్లో ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మనమైతే అన్నది షాప్ ఓపెనింగ్కి వచ్చినాం ఇలా. సో చెప్పన్న దుకాణంలో ఏమేమి ఉంటాయి, ఏంది సంగతి ఏందో చెప్పు. మన దగ్గర హెయిర్ కట్స్, హెయిర్ కలర్స్, ఫేషియల్స్, డీటాన్ అన్ని హెయిర్ అండ్ బ్యూటీ సర్వీసెస్ కంప్లీట్గా ఉంటాయి. సో మీరు మన దగ్గర వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా సర్వీసెస్ అయితే టాప్ నాచ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ చేస్తాం మేము. అండ్ మోస్ట్లీ ఏంటంటే హైలైట్స్, కలర్స్, ఫీమేల్స్కి ఎవరైనా కావాలంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. చాలా ప్రొఫెషనల్ కలర్స్ ఉంటాయి. ఒకసారి నా పేజ్ని ఒకసారి ఫాలో చేసి చూడండి. మీకు ఇన్స్టా పేజ్ కూడా మీకు ఇక్కడ కింద పెడతాను. లొకేషన్ కూడా మీకు లొకేషన్ లింక్ కింద పింగ్ చేస్తాను. సో యా కూకట్పల్లిలో చుట్టుముట్టున్న వాళ్ళు ఎవరైనా చూస్తే అందరు వచ్చి ట్రై చేసేసి వెళ్ళండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, వర్త్ ఇట్ ఉంటుంది. అది కాకుండా మంచి డిస్కౌంట్స్ కూడా పెడతాడు అన్న. మీరు ఊహించని డిస్కౌంట్స్ అయితే పెడతారు ఫ్యూచర్లో. యా సో దానికోసం ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోండి, ఇక్కడ పెడతాను వాళ్ళది. యా సో దట్స్ ఇట్ నౌ గైస్. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ నాకు చాలా మస్తు అంటే మస్తు సూపర్ డూపర్ లాగ్ అనిపిస్తుంది. నేను నిద్ర కూడా వచ్చింది. ఫస్ట్ హాఫ్ నాకు ఏమంత ఎక్కలే. నాకు యాక్చువల్లీ నాకు మూవీ మోటివ్ ఏంది అని అయితే నాకు ఏం అర్థమవుతలే. హీరోకి పిచ్చి ఉన్నది, ఆ పిచ్చి ఎట్లా తగ్గియాలని చెప్పి డాక్టర్ చూస్తుండ్రు. అంటే మధ్యలో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ వస్తున్నాయి. ఏమో నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు చూడాలా, సెకండ్ హాఫ్ చూడాలి ఎట్లుంటుందో, ఇంట్రెస్టింగ్ ఉంటుందా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఏమంతగా నచ్చలే. యా సో అది గైస్ మూవీలో అయితే నాకు ఏం అసలు నచ్చలేదు. క్లైమాక్స్ ప్లాట్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ స్టిల్ ఎందుకో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది మూవీ. డైరెక్టర్ అయితే అన్నాడు ఒక ప్రెస్ మీట్లో, ఆడియన్స్ ఆర్ నాట్ ఫూలిష్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని అన్నాడు. బట్ ఏమో కొన్ని క్లైమాక్స్లో ప్లాట్ ట్విస్ట్లు అయితే బాగున్నాయి, కామెడీ ట్రాక్స్ బాగున్నాయి, సత్యదేవన్ యాక్టింగ్ బాగుంది. బట్ స్టోరీ చాలా ల్యాగ్ అనిపించింది నాకైతే. చాలా ల్యాగ్ అనిపించింది. నేనైతే ఫోన్ వాడిన, వచ్చే ఫోన్ వాడు అంటే గేమ్స్ ఆడాడు అవన్నీ కాదు, వచ్చే కాల్స్ అని మెసేజెస్ అటెండ్ అయినా, కాల్స్ అటెండ్ కానీ ఆబ్వియస్లీ ఎట్లనా. యా సో అది నా సైడ్ నుంచి రివ్యూ అయితే. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా అనిపించింది 2.5 hours. యా బ్యాడ్ మూవీస్ చూసినప్పుడు నాకు ఇట్లానే మూడంతా స్పాయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే మూవీ మంచిగా ఉందనుకో, మంచి వైబ్ తోటి మంచి దీంతో వెళ్తాం. అది కాకుండా ఈ వర్షము, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కూడా రివ్యూ గురించి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే డైరెక్ట్ ఎడిట్ చేసి అయిపోతుంది. ఎట్లయినా నా ఒక్కడనే ఉన్నా, మంచిగా నాతో ఎవరు మాట్లాడనీకి లేరు, నేను ఎట్లయినా కెమెరాతో మాట్లాడాలా. అదంటే నాకు చాలా ఇష్టం. వ్లాగింగ్ చేయడం కానీ, కెమెరాతో మాట్లాడడం కానీ, అదొకటి తెలియని సాటిస్ఫాక్షన్ అయితే నాకు వస్తుంది. యా సో అది గైస్, మూవీ నాకైతే నచ్చలేదు. మీకు చూడాలనిపిస్తుంది చూడండి. యా సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్కొక్క లైక్, మీరు ఒక్కొక్కళ్ళు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది, విచ్ మోటివేట్స్ మీ ఏ లాట్. యా సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ క్లోజ్ వన్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. మన డిఎన్జే కమ్యూనిటీ పెంచుకుందాం. యా అది కాకుండా మీకు కూడా నచ్చేటట్టు ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ న్యూ స్టఫ్స్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. లైక్ టెక్నికల్గా చూసుకుంటే వర్క్ అయితే లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్.
ఏదో ఒక జుగాడ చేసో ఏదో ఒకటి చేసో ఐఎమ్ ట్రయింగ్ న్యూ థింగ్స్, న్యూ స్టఫ్స్ which will be updated soon. We'll see you in the next vlog. Tata, see you, bye bye, good night.